రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో నువ్వు ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం రేపు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము వస్తాం, సినిమా చూపిస్తాము, వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏంటంటారు? అది వాస్తవాలు జరుగుతాయి. మోడీ నీకు ఒకసారి అవకాశం ఇస్తాడు. మోడీ చంద్రబాబు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఆయన ప్రధాని, ఇడికోసారి వేస్తాడు, వాడికోసారి వేస్తాడు మోడీ. అందుకని రేపు చుక్కలు చూపిస్తారు. వీళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు కూడా పేర్లు రాసుకోండి, ఫలాని బుక్ అని చెప్పను అంతే రాసుకోండి, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మెసేజ్ వచ్చింది, మోడీ కానీ తెలియదేమో. మోడీ కానీ మెసేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రేపు జమిని ఎన్నికలు పెడతాను తొందర. అది మొన్న కూడా పార్లమెంట్లో వాళ్ళు ఆమోదం ముద్ర వేశారండి. 3 ఏళ్ళ నెలలకు అధికారం ఉండేది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, జమిలో వస్తే కనుక మామూలుగా ఉండదు, ఇంకా అది ఏరే సినిమా లాగా ఉంటుందని చెప్పాడుగా. జగన్ 2.4 వేరే లెవెల్. మరి అదే ప్రభాస్ సినిమా ఏ సినిమా అది 2.1 బాహుబలి 2 అట్లా ఉంటుంది అనమాట ఈ తడవ. అంతేగాని వీళ్ళకి ఏమి ఉండదు. అవన్నీ వీళ్ళకే వీళ్ళు తప్పు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్నావబ్బా, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేయకూడదుగా. అప్పుడు నీకు నాకు తేడా ఏమైనా తప్పు చేస్తే. ఇప్పుడు గాడిద గుర్రం ఒకటాయా, అప్పుడు నువ్వు సైలెంట్ కూడా 4 సార్లు చెప్పి వదిలేస్తే అది వేరే విధంగా ఉంటుంది, నీకు బెనిఫిట్ ఉంటుంది, విలువ. అది లెక్క. ఇప్పుడు వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యాంబ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యాంబ్లింగ్ జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టపర్ని, తెలుసా? అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి మెజార్టీ? భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలీలు అంటే ఈయనక పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా, మంగళగిరి ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా, ఇది గ్యాంబ్లింగ్ అని. ఆ రోజు 5 ఏళ్ళు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సకాలం కాలంలో వర్షాలు పడటం కానీ, పంటలు పండటం కానీ, గిట్టుబాటు ధర ఇవ్వటం కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ అయితే పూర్తిగా నట్టపోయారు రైతులు. అది ముందే చూపించుంటే అసలు ఈ గోల్ ఉండేది కదా సార్. ఆ పని కనుక జగన్మోహన్ రెడ్డి ముందే చేస్తుంటే, నిజంగా ఒక వీడియో చూశాను నేను, చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళు ఏదో పాలిష్ రైతు చూపించారండి వీడియో ఒకళ్ళది, అది భలే అనిపించిందండి. ఆ రకంగా కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే 30 ఏళ్ళు ఆయనే ఉండేవాడు. ఆయన 2019లో చూపించినట్టయితే అదేవిధంగా ఇవాళ భూస్థాపితం ఇది టీడీపీ. కానీ అతను ఏంటంటే గొడవలు ఉండకూడదు, మన ప్రజలకు మంచి చేయాలి. మనం అనేది ఏంటంటే ఆయన చెప్పాడు ఒకటే మాట, మా తండ్రి ఫోటో ఇంట్లో ఉంది, నా ఫోటో కూడా ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఆయన కాన్సెప్ట్ అది. అందుకే ముందుకెళ్ళగలిగాడు ఆయన. గనక పులివెందల టైపు కనుక ఒక్కసారిగా 2-0 మీరు అన్నారు చూసావా, ఆ రూపం కనుక ఆ రోజు ఉన్నట్టయితే అసలు అది వేరేగా ఉండేది చరిత్ర. సార్ అంతెందుకు సార్, ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ప్రతి వాడు. ఇప్పుడు నేను కూడా ఒక ఓటర్నే, నేను కూడా అభిమానినే. నాకు పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఓడిపోయాడు, అలాగే ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే దాడులు మొదలు పెట్టారో నాలాంటి వాడికి రక్తం ఉడికిపోతుంది. ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇంకా వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి వద్దన్నా ఊరుకోరు. సమస్య లేదు. ఈసారి మాత్రం ఆయన కాదు, కార్యకర్తలు ఓటర్లే చూపిస్తారు సార్. ఆయన అంటే 2 సంవత్సరాలు కరోనాతో పోయినాయి సార్, తెలుసుగా మనకి. ఆయన ఎలా పరిపాలించాడు అందరికీ తెలుసు, అది వివరించేది కాదు. ఇప్పుడు ఆయన చేయడానికి ఎక్కడుంది సార్? వాళ్ళు ఎంత డబ్బులు ఎంత పెట్టి వెళ్ళాడో తెలుసు, మనం ఏం చేశాడో మనం అందరం కళ్ళారా చూసాం సార్ మనం. అందుకే దానివల్ల ఆ 2 సంవత్సరాలు పోవడం వల్లే కొంచెం వెనకబడిపోయాడు. కానీ లేకపోతే కనుక వేరే ఉండేది పొజిషన్. మరి ఈసారి మేమే గెలుస్తామనేసి ఒకవైపు వాళ్ళు చెప్తాన్నారు, ఒకవైపు చెప్తాను. ఎలా ఉండదు? వాళ్ళు అసలు పార్టీ ఉండదు ఈసారి. మొన్న ఎన్ని గెలిచాడు? మొన్న సింగిల్ డిజిట్ ఎందుకు వచ్చాడు? వీళ్ళు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? అడగాలి ఎందుకు అడగడు? చంద్రబాబు వెళ్ళలేదా? ప్రతిపక్ష హోదా ఇస్తాను, అసెంబ్లీకి వస్తానని చెప్తా ఉన్నాను. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు? దానికి ఇన్ని రావాలి తెలుసుగా మీకు. అన్ని వస్తే ఇస్తారు, లేకపోతే అనారుడేగా. మరి వెళ్ళాలిగా. అప్పుడు మరి వెళ్ళకుండా సమస్యలు ఏం చెప్తాడు అక్కడ? ఇంటికాడ కూర్చొని చెప్పొద్దా? మరి ఈసారి గెలిచే మేము అనేక ప్రెస్ మీట్లలో చెప్తాం. అందరూ అంటారు, అందరూ గెలుతా అంటారు. ఎవడు గెలుతాడు? ఒకడే గెలుతాడు. కాబట్టి అందరూ అనుకోకపోతే అసలు పార్టీ లేదు. ఎవడైనా సహజంగా అనుకుంటా, వాళ్ళు ఎక్కువ అంటారు మేమే గెలుతాం. ఏం గెలుతారు? మొన్న ఏం గెలిచాడు? ఎందుకు గెలవాలా? అధికార పార్టీ నుంచి ఎందుకు గెలవాలి? మొన్న మొండి వైఖరితో పోయి ఎట్ట పోయాడు. మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి బెదిరిస్తూ ఉన్నారు అనేసి కూడా ఒక వైపు చెప్తా ఉన్నారు. నాయకులను అక్రమ అరెస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేశాడు. ఎన్ని రోజులు చేయలేంచాడు నీకు తెలుసుగా. మరి ఇంకా చేసింది అక్కడ, వీళ్ళు చేయింది అక్కడ. చేసినట్టు అన్నింటినీ ఒకటి వీళ్ళు సాల్వ్ చేయాలిగా. ఇదే ఇక్కడ వచ్చి కేసు ఇవన్నీ బయట రావద్దా? మరి వాటి కోసం చేస్తారు, ఆడ పని వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఎందుకు చేస్తారు? రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది, రోడ్లు వేస్తున్నారు,
ఇప్పుడు మీకు రేపు చిన్నవాళ్ళు మీరు రాజధాని నిర్మాణం అయితే ఏ క్వాలిఫికేషన్గా ఒక జాబ్ గ్యారెంటీ వస్తుంది. ఇప్పుడు జాబ్ ఎత్తుకోవటం లేదు కదా, ఉచిత పథకం ఎదురు చూసి వేయకపోతే పలానా వాళ్ళు వీలేదు అంటారు తప్పితే మిగతా అంతా బాగానే ఉంది బాబు. అంటే నాకు తెలిసినంతనే చెప్తుండే. డెవలప్మెంట్ ముఖ్యం అంటారు. డెవలప్మెంట్ ఉండాలి, అది లేకపోతే కష్టం కదా. మన దావోస్ వెళ్ళారు వీళ్ళంతా, చూసేదానికి ఎంత బాగుందా సభ. ఇతను ఎప్పుడైనా అలాంటి చర్చ పెట్టాడా, ఎప్పుడైనా దావోస్కి వెళ్ళాడా? ఇప్పుడు లేదు కదా. ఆ పార్టీలో ఈయన తీసుకున్నది మంచి వాళ్ళు తీసుకోలేదు. ఆయన వ్యవహారం కూడా అట్నే ఉంది. ఇకనన్నా నెక్స్ట్ టైం వస్తే బాగా చేస్తారు, అది మనకు తెలియదు, కానీ ఫస్ట్ పరిపాలన అయితే బాగుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చూసుకొని ఏ ఏరియాకి పోతే ఎక్కడ ఖాళీకి స్థలం ఉందా, ఆఫీసులు ఉందా, అవి ఎప్పుడు తీసి. ఇప్పుడు మాది నెల్లూరు, బీసీ కార్పొరేషన్ నిల్లు, ఎస్సీ కార్పొరేషన్ నిల్లు. ఈ కార్పొరేషన్ మూతపెట్టి బూజు పెట్టి ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ పెట్టారు, ఎస్సీ కార్పొరేషన్. అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలా, లోన్ మ్యారేజ్ చేసుకోవాలి, ఏమైనా స్థలం కొనుక్కోవాలా, లోన్ స్థలం కొనుక్కుంటే ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్ అది ఎప్పుడైతే పోయిందో అప్పుడు అవుతుంది. నాది బీసీ కార్పొరేషన్, అది మైనార్టీ. మా బ్రదర్ కూడా దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ పనిచేస్తుండో. ఈ కార్పొరేషన్లు అన్నీ ఉంటేనే వాళ్ళ పనులు సక్రమంగా. అన్నీ మూసేసి ఉచితం అంటే ఇంకేముందట, మన జీవితం కూడా ఉచితం అయిపోద్ది ఆఖరికి. ఎంతసేపు జగన్ గారు అది చేశారు, జగన్ గారి టర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు మీ టర్మ్ ఉంది, మీ టర్మ్లో మీరేం చేస్తున్నారు, జనాలకు మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? రాష్ట్రంలో ఉన్నారా? షూటింగ్లో ఉన్నారా? షూటింగ్లు చేసుకుంటా మధ్యలో ఒకరోజు వీకెండ్ కోసం వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు, లేదంటే మాలేసుకొని మీరు లోపల కూర్చుంటారు. జనాలకు ఏం చేశారు మీరు వచ్చి? ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఏం చేశారు? మీరు 21 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ తరపున గెలిచారు. 21 మంది ఎమ్మెల్యేలు ఏదైనా జనాల కోసం మాట్లాడారా ఇప్పుడు దాకా? ఇప్పుడు మీ మిత్రపక్షం ఉంది కదా, సెంట్రల్లో మీ మిత్రపక్షం ఉంది కదా, ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఏమైనా మాట్లాడారా? లేదా ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతు ఉపసంహరించుకుంటే అక్కడ మోడీ దిగిపోయే పొజిషన్ ఉంది ఇప్పుడు. ఆయన గట్టిగా కూర్చొని ప్రత్యేక హోదా తేలేడా? పోలవరం పూర్తి చేయలేరా? వాళ్ళు మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా జగన్ అని పడతారు. జగన్ అయిపోయిందండి, మీరు అది గమనించండి. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి కొంత చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత మీరున్నారు. మీరు ప్రజలకు ఏం చేయాలి? మీరు అంతసేపు డైవర్షన్ చేయడానికి మీరు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, కానీ ప్రజలకు మేలు చేయడానికి మీరు ఇంపార్టెన్స్ చూపించట్లా. ఏదన్నా ఒక మీ విషయం మాట్లాడారనుకోండి, డైవర్షన్, షర్మిలా గారిని తీసుకొచ్చి డైవర్షన్ చేసేస్తారు, లేదంటే ఇంకోటి ఏదన్నా తీసుకొచ్చి డైవర్షన్ చేసేస్తారు. ఇంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కాదండి. జనాలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, నమ్మినందుకు వాళ్ళకి ఏదైనా మేలు చేయండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాలెండర్ పెట్టుకొని మరీ ఇచ్చేవాళ్ళు పథకాలు. ప్రతి పథకం ఈ రోజు నుంచి అమలు అని చెప్పి ప్రతి చోట మీటింగ్ పెట్టి డీబీటీ ద్వారా బటన్లు నొక్కి మరి అక్కడ అర్హుల ఖాతాలో డబ్బులు జమ చేయడం కానివ్వండి, అన్నీ ఆన్ టైం జరిగింది. కొత్తవి మీరు ప్రవేశపెట్టాలంటే పోనీ స్టేట్ బడ్జెట్ ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అవన్నీ మీరు ఎందుకు ఆపారు? అవన్నీ కొనసాగిస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. వాలంటీర్లు 10,000 ఇస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ వాలంటీర్లు ఎందుకు తీసేశారు మీరు? 10,000 కాదు, ఉన్న ఉద్యోగం ఉంచండిరా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు వాలంటీర్లు. మీరు 10,000 ఇస్తానని వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళతో పనులు చేయించుకొని మీరు ఎలక్షన్ టైంలో ఇవాళ వాళ్ళ తీసేశారు మీరు.